హాయ్ గైస్, దిస్ ఇస్ అరుణ గైస్. ఈరోజు ఇట్లా మురుకులు చేసుకున్నాం గైస్. మేము ఏంటో రైస్ అన్నము తినబుద్ధి కావట్లేదు, ఇలా కొన్ని చేసుకుందామని ఇవి ఇట్లా చేశాను గైస్. చేసేటప్పుడు వీడియో ఏం పెట్టలేదు, ఎందుకులే పెట్టాను, మొన్న ఒక రోజు పెట్టాను. ఇట్లా చేసాము. ఇందులో బాజ్రా పిండి గైస్, ఇది కొంచెం క్వాంటిటీ బాజ్రా పిండి, మిగతా రైస్ ఫ్లోర్, కొంచెం బటరు, పుట్నాల పౌడర్ గ్రైండ్ చేసి కొంచెం కలిపాను గైస్. ఇందులో చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి గైస్. మొన్న చేశాను, వీడియో పెట్టాను కదా గైస్. అది ఆ రోజు కూడా బాజ్రానే, కానీ పుట్నాల పౌడర్ కలపలేదు. ఈరోజైతే పుట్నాల పౌడర్ కలిపాను గైస్. ఇట్లా వచ్చాయి. ఇందులో బటర్ ఏమి యాడ్ చేయలేదు గైస్. ఇది మకాయ్ ఫ్లోర్ అని సూపర్ మార్కెట్లో దొరికింది. అది ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. యూట్యూబ్లో కూడా ఏం సెర్చ్ చేస్తే ఏం రెసిపీస్ దొరకలేదు గైస్. అయితే ఇందులో రైస్ ఫ్లోర్లో కొంచెం క్వాంటిటీ, అంటే ఇట్లా విచ్చుకుపోతున్నాయి అనమాట, కొంచెం కలిపితే చాలా క్రిస్పీగా వస్తున్నాయి. కొంచెం నువ్వులు, వాము, ఉప్పు, కారం, జీరా వేసి మకాయ్ ఫ్లోరు కొంచెం పావు గ్లాస్ గైస్, ఒక 1 గ్లాసు రైస్ ఫ్లోర్ కలిపి కొంచెం శనగపిండి యాడ్ చేశాను కొద్దిగా, అది కూడా ఒక పావు గ్లాస్ ఇట్లా చేశాను. ఇవి కూడా కరకర బాగా వచ్చినాయి గైస్. ఇట్లా వచ్చాయి. ఇందులో అసలు బటర్ మిక్స్ చేయలేదు, ఇందులో చేసాము. ఇంకా చేసేటప్పుడు వీడియో ఏం పెట్టలేదు గైస్. చాలా వేడిగా ఉంది, సమ్మర్ కదా, ఇంకా వద్దులే అని చెప్పి ఓపిక లేదు, ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాను గైస్. ఇదే గైస్ ఈరోజు నా రెసిపీస్. మార్నింగ్ లేవగానే టీ తాగేసి స్టార్ట్ చేసేసుకున్నాము. ఇందులో ఇంకా మిగతా కొన్ని స్టోర్ చేసి పెట్టాము గైస్. ఓకే గైస్, బాయ్.